టెట్డిఎస్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. ఈ సుదీర్ఘ పోరాటంలో అలు పెరిగిన ప్రతి అభ్యర్థికి, గుండె నిండా ఆశను కళ్ళ నిండా కన్నీటిని దాచుకున్న ప్రతి నిరుద్యోగికి వందనం. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2026 ఇది కేవలం ఒక నోటిఫికేషన్ కాదు, లక్షలాది మంది జీవితాల మనుగడ ప్రశ్న. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది కేవలం సిలబస్ గురించి కాదు, ఆ పుస్తకాల వెనుక దాగున్న ఒక మనిషి ఆవేదన గురించి. మా కష్టాలు పట్టించుకునే నాదుడే లేడు అని ఏ ఒక్క అభ్యర్థి అయినా వాపోయాడు అంటే అది కేవలం మాట కాదు, అది ఒక వ్యవస్థ మీద అసహనం, తన స్థితిపై వస్తున్న నిరాశ. హాస్టల్ గదుల్లో కిటికీ లేని చీకటి గదులు, ఆ గదుల్లో దోమల మధ్య రాత్రంతా నిద్రలేని కళ్ళు, మధ్యాహ్నం వడ్డించే మెస్ భోజనంలో రుచి ఉండదు సరే, కనీసం ఆకలి తీరుతుందా అంటే అదే సందేహమే. ఇంటి నుంచి వచ్చే ఆ కాస్త డబ్బు దేనికి సరిపోక, స్టడీ రూమ్ ఫీజులు కట్టలేక, పుస్తకాలు కొనలేక పడే ఆ ఆర్థిక ఇబ్బందులు వర్ణనాతీతం. ఒక్కో రూపాయి లెక్కపెట్టి ఖర్చు పెడుతుంటే లోపల ఆత్మగౌరవం గాయపడుతూనే ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతింటున్నా, జ్వరం వచ్చినా, ఈరోజు చదవకపోతే వెనుకబడిపోతానేమో అన్న భయంతో మందు బిళ్ళ వేసుకుని మళ్ళీ పుస్తకం ముందు కూర్చొనే తత్వం మీది. కుటుంబం వైపు చూస్తే ఒకవైపు బాధ్యతలు, మరోవైపు పెరుగుతున్న వయసు, చుట్టుపక్కల వాళ్ళ హేళనలు, ఇంకా ఎన్నేళ్ళు చదువుతావు, ఇంకెప్పుడు నీకు ఉద్యోగం వస్తుందనే ప్రశ్నలు విషపు బాణాల్లా గుచ్చుకుంటుంటే సమాధానం చెప్పలేక తలదించుకొని వెళ్ళిపోతుంటారు. వయసు 30 దాటుతున్నా, 40కి చేరువవుతున్నా ఇంకా సెటిల్మెంట్ లేకపోవడం అనేది ఒక రకమైనటువంటి మానసిక నరకం. ఈసారి రిజల్ట్ పాజిటివ్గా వస్తుందో లేదో అన్న భయం మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. కానీ మిత్రమా, ఒక్కసారి నిన్ను నువ్వు గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో అందరూ సుఖంగా ఉన్నప్పుడు కష్టపడడం గొప్ప విషయం కాదు. నీకన్నీ ప్రతికూలంగా ఉన్నా సరే, నీ చుట్టూ చీకటి అలుముకున్నా సరే, నువ్వు ఆ పట్టుదలను వదలకుండా నిలబడ్డావే, అది నీ అసలైనటువంటి గెలుపు. నీ ఓర్పుకు సాటి వచ్చే శక్తి ఈ భూమి మీద ఏముంది? నువ్వు కేవలం ఒక అభ్యర్థి మాత్రమే కాదు, రేపటి తరాన్ని తీర్చిదిద్దే ఒక గురువువి. ఒక గురువు కావాలంటే ఆ మాత్రం తపస్సు ఉండాలి. ఈ కష్టాలన్నీ నిన్ను కాల్చడానికి రాలేదు, నిన్ను ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి వచ్చాయి. నువ్వు పడుతున్న ఈ బాధ, ఈ అవమానం, ఈ ఆకలి, ఇవన్నీ నీ విజయానికి ఒక ఇంధనం కావాలి. నీ జీవితంలో వెలుగు రావాలంటే నువ్వు ఇప్పుడు కాలిపోవలసిందే. ఆ రిజల్ట్ కాగితం మీద నీ నెంబర్ మెరిసిన రోజు ఈ 2 ఏళ్ల 5 ఏళ్ల కష్టం ఒక్క క్షణంలో మాయమైపోతుంది. నిన్ను చూసి నవ్విన వాళ్ళే నీ దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతారు. గుర్తుంచుకో, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీ పోరాటం వృధా పోదు. నీలో ఉన్న ఆ ఉపాధ్యాయుడిని నిద్రలేపు. ఈ ఒక్క అడుగు, ఈ ఒక్క ప్రయత్నం నీ తలరాత్ను మార్చేయాలి. నీకు నువ్వే ధైర్యం చెప్పుకో, నాకు నేనే తోడు, నా లక్ష్యమే నా ఊపిరి అని. ఈ ప్రపంచం నిన్ను తక్కువ చేసి చూడొచ్చు, కానీ నువ్వు నిన్ను తక్కువ చేసుకోకు. నువ్వు ఒక యోధుడివి, గెలుపు ముంగిటి ఉన్నావు, ఆగిపోకు. రేపటి ఉదయం నీది, రేపటి పాఠశాల నీ కోసం ఎదురు చూస్తోంది. ఈ కష్టాలన్నీ దాటుకొని నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు నీ కథ లక్షలాది మందికి స్ఫూర్తి అవుతుంది. సిద్ధంగా ఉండు, నీ గెలుపు చరిత్ర రాయడానికి. ధన్యవాదాలు.